హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరి సంక్రాంతి స్పెషల్స్ పిండి వంటల్లో ఇవాళ మేము చూపించేది చివరి పిండి వంటకం అండి. మరి అదేంటో తెలుసా అండి? పాకుండలు. పంచదారతో పాకుండలు ఎలా తయారు చేసుకోవాలో మీరు ఈ వీడియోలో చూసుకోవచ్చు. మరి దాన్ని ఎలా తయారు చేసుకోవాలో, దాని ప్రాసెస్ ఏంటో మరి చూసేద్దామా? ఇంకెందుకండి ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ముందుగా ఒక గిన్నెలోకి చూడండి, నేను ఒక పావు కేజీ వరకు షుగర్ని తీసుకున్నాను. దీనిలో కొద్దిగా వాటర్ పోసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టండి. మనకి పంచదార అనేది పూర్తిగా కరిగిపోవాలి. సో చూసారు కదా, పంచదార మొత్తం కూడా కరిగిపోయింది. ఇప్పుడు ఈ పాకాన్ని ముదురు పాకం వచ్చే వరకు కూడా మరిగించుకోవాలి. సో చూడండి, ఒక 5 మినిట్స్ తర్వాత చూడండి, ఇప్పుడు ఒక గిన్నెలోకి కొద్దిగా వాటర్ తీసుకొని ఈ పాకాన్ని ఆ వాటర్లో వేయండి. సో చూడండి, ఇంకా ఇక్కడ మనకి లేత పాకమే వచ్చింది, ముదురు పాకం అనేది రాలేదు. అంటే ఇంకా మనకి షుగర్ అనేది మరుగుతూనే ఉండాలన్నమాట ఆ పాకం అనేది. సో చూడండి, మరోసారి నేను ట్రై చేస్తున్నాను. చూడండి, కొంచెం పాకాన్ని నీళ్ళల్లో వేస్తే చూడండి ఇందాక మీదకి ఇప్పుడు చూడండి చక్కగా వచ్చింది. అంటే ఇంకా రావాలండి, మనకి ముదురు పాకం అనేది ఇలా మనం అనుకుంటే ఉండ అనేది రావాలన్నమాట. సో చూడండి, ఇంకొక 5 మినిట్స్ తర్వాత చూడండి మనకి చక్కగా ఇప్పుడు ముదురు పాకం అనేది అయితే వచ్చేస్తుంది. కావాలంటే చూడండి వాటర్లో వేసినా కానీ చూడండి ఇలా ఉండ అనేది మనకి వస్తే అది కరెక్ట్గా పాకం ముదురు పాకం వచ్చినట్టు. సో ఇప్పుడు సిమ్లో పెట్టుకోండి స్టవ్ని. చూడండి, ఇక్కడ నేను కొబ్బరి ఒక చెక్క తీసుకున్నాను. దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని ఒక 4 టీ స్పూన్లు వరకు నెయ్యిని వేసుకొని వేయించుకున్నాను. సో లాస్ట్లో ఒక 2 టేబుల్ స్పూన్లు నువ్వులు కూడా వేసి వేయించుకున్నాను. సో వీటిని ఇప్పుడు మనం ఏదైతే పాకంలో వేసేసేయాలి. చూడు, మొత్తం కూడా కలుపుకోండి. మొత్తం కూడా కలుపుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. సో చూడండి, ఇక్కడ నేను ఒక 1/2 కేజీ వరకు బియ్యాన్ని 24 గంటల పాటు నానబెట్టుకొని తర్వాత రోజు వాటర్ అంతా తీసేసి గ్రైండ్ చేసుకున్నాను. ఇలా తడిపిండి అనమాట. మనం అరిసెలకు ఏదైతే చూపించామో సేమ్ అదే ప్రాసెస్. కావాలంటే మీరు బెల్లం అరిసెల్లో చూడండి. సో ఇప్పుడు ఈ పిండిని కొద్ది కొద్దిగా ఈ పాకంలో వేసుకుని కలుపుకుంటూ ఉండండి. సో చూసారు కదా, ఈ విధంగా మనం కలుపుకుంటూ కొద్దిగా పిండిని కూడా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి, ఒక్కసారి వేయకూడదండి. అయితే ఇక్కడ నేను 1/2 కేజీ వరకు బియ్యం అని చెప్పాను కదండి, కానీ నాకు 1/2 కేజీ పిండి అయితే పట్టలేదు. ఒక 300 గ్రామ్స్ వరకు అయితే పట్టింది పావు కేజీ షుగర్కి. సో వేసుకొని ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని బాగా కలుపుకొని చూడండి, ఇది గోరువెచ్చగా అయ్యే వరకు కూడా చల్లగా అవ్వనివ్వండి. సో చూసారు కదా, నాకు కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలాగా ఈ పిండిని ఈ ఉండలు ఇలా చేయాలన్నమాట. రౌండ్గా తీసుకొని ఒక నిమ్మకాయ, చిన్న నిమ్మకాయ సైజ్ అయితే ఎంతైతే ఉంటుందో అంత ఉండ అయితే సరిపోతుంది. సో చూడండి, ఈ విధంగా ఇలాగా రౌండ్గా ఉండ చేసుకొని పక్కన పెట్టుకోండి. సో ఇదే విధంగా మనం ఏదైతే పిండి ఉందో మొత్తం కూడా చేసేసుకోవాలి. సో చూడండి, నేనైతే మొత్తం కూడా ఉండలన్నీ చేసేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోండి. సో కడాయి వేడాక డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ అనేది మనకి మరగాలి, అలాగే హై ఫ్లేమ్లో ఉంచుకొని మనం వేయించుకోవాలి. సో చూడండి, మనకి ఆయిల్ అనేది చక్కగా మరిగింది. ఇప్పుడు మనం ముందుగా ఏదైతే ప్రిపేర్ చేసుకున్న ఉండలు ఉన్నాయి కదండి, వాటిని ఈ నూనెలో వేయండి. సో కడాయికి సరిపడా ఉండలు వేసేయండి. సో చూడండి, మొత్తం కూడా మనకి కొంచెం కలర్ చేంజ్ అవగానే మనం అప్పుడు కలుపుకోవాలి. సో చూసారా, 2 సైడ్స్ కూడా మొత్తం కూడా మనకి ఉండ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా వేయించుకోండి. సో చూడండి, మంచిగా వేగిపోయినాయి. ఇప్పుడు వీటిని తీసుకొని ఒక గిన్నెలో వేసుకోండి. అలాగే మనం మిగతా ఏవైతే ఉండలు ఉన్నాయో వాటిని కూడా వేయించేసుకోవాలి. చూసారు కదా, నేను మిగతావన్నీ కూడా వేయించేసుకున్నాను. మనకి కొద్దిగా నువ్వులు అవన్నీ కూడా ఊడిపోతాయండి, బట్ ఏ ప్రాబ్లం ఉండదు, మంచిగానే ఉంటుంది టేస్ట్. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే, మనకి పంచదార పాకుండలు రెడీ అయిపోయినట్లే. టుడే మా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ముగించండి. బాయ్ ఫ్రెండ్స్.